వేములవాడ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల భాగంగా వివిధ వార్డులను గావ్ చలో బస్తీ చలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలు వార్డుల్లో పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో పాల్గొని పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు పార్టీ ఆవిర్భవించడం నుండి కేవలం 4 ఏళ్లలో జాతీయ పార్టీగా అవతరించిన పరిస్థితులను గుర్తు చేస్తూ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న నిధులను వివరిస్తూ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు 5వ, 6వ వార్డు, 7వ వార్డు, 8వ వార్డు, 18వ వార్డు, 13వ వార్డు, 28వ వార్డు, 20వ వార్డులలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రతాప రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భవించిన రోజు నుంచి ఏ విధంగా ఎదిగింది, పార్టీ కార్యకర్తలు ఏ విధంగా మనకు ఆనాటి నుంచి కూడా శక్తి వంచనకు మించి వాళ్ళు పోరాడుకుంటూ మనం ఈరోజు భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలోనే గొప్ప పార్టీగా ఎదిగేందుకు దోహదపడ్డ కార్యకర్తలందరినీ ఒకసారి ఇప్పుడున్న కార్యకర్తలందరికీ వారి కృషిని తెలియజేస్తూ, అలాగే రానున్న మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఏవైనా కూడా మన బీజేపీ పార్టీ గెలవడం చారిత్రక అవసరం అనేది ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు ఈరోజు అన్ని వార్డులలో ప్రోగ్రాం చేయడం జరిగింది. అందులో భాగంగా 18వ వార్డు ఇక్కడ నరేష్ ఆధ్వర్యంలో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వార్డు సభ్యులందరికీ కూడా, అలాగే నిన్ననే పట్టణ కార్యదర్శి పదవి పొందిన జవ్వాజీ రాజశేఖర్ గారికి, అలాగే ఈ వార్డు పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత.